హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విజయవాడలో ఉన్న ప్లాంట్ లవర్స్ అందరికి కూడా ఒక గుడ్ న్యూస్ అండి. సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్లో అయితే ప్లాంట్స్ ఎగ్జిబిషన్ అయితే జరుగుతూ ఉంది. ఇది వచ్చేసి డిసెంబర్ 5th నుండి 8th వరకు మాత్రమే, జస్ట్ 1 డే మాత్రమే ఉంది. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే తప్పకుండా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఇంకా క్లియర్గా అడ్రస్ చెప్పాలంటే విజయవాడ లలిత జ్యువెలరీ ఆపోజిట్లోని ఈ కాలేజ్ అనేది ఉంటుంది. మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 9 PM వరకు అయితే ఎలా ఉంటుంది. ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 రూపీస్ అండి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళండి. నేనైతే ఇక్కడ టికెట్ తీసుకుని లోపలికైతే వచ్చేసాను. ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది ఏపీ గవర్నమెంట్ తరపున ఏర్పాటు చేసినటువంటి ఫ్లవర్ ఎగ్జిబిషన్ అండి. ఇలా స్టాల్స్ లాంటివి అయితే పెట్టారు. ఈ స్టాల్స్లో రకరకాల అంటే హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. అలానే ఈ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా అనిపించినాయి. తర్వాత ఈ పాట్స్ అవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మనకంటే కొంచెం రెగ్యులర్గా నర్సరీలు అవి ఉంటాయి కదా, ఆ పాట్స్ కంటే ఇక్కడ నాకు కొంచెం వెరైటీస్ అయితే ఎక్కువ కనిపించాయి అనమాట. విజయవాడలో ప్లాంట్ లవర్స్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారనిపించిందండి. అంత క్రౌడ్ అయితే ఉంది. అలానే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవి స్టోన్స్తో చేసినటువంటి పాట్స్ అండి. అంటే రాళ్లతో ఈ విధంగా పాట్లు అయితే చెక్కారు. చాలా డిఫరెంట్గా అయితే అనిపించింది నాకు. ఇండోర్ ప్లాంట్స్లా పెట్టుకుంటే చాలా బాగుంటాయి. అలానే ఇవన్నీ కూడా మనకి గార్డెనింగ్ సంబంధించినటువంటి ఐటమ్స్ అనమాట. ఎక్కువగా ఇండోర్ ప్లాంట్స్ని ఇష్టపడే వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ఈ పాట్స్ అయితే చాలా బాగా నచ్చుతాయి. ఇక్కడ నా చేతిలో ఉంది కదా, ఇదేంటంటే మనీ ప్లాంట్, ఇలాంటివి పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. చాలా డిఫరెంట్గా అయితే అనిపించింది. 3 స్టెప్స్లా ఉంది కదా. మన ఇంటి మెయిన్ దర్వాజా దగ్గర డోర్కి అటు ఇటు ఇలాంటి పాట్స్ పెట్టుకుని మనీ ప్లాంట్స్లో అటు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. లుక్ అయితే చాలా ఎలివేట్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నవి వచ్చేసి రకరకాల లిల్లీ ప్లాంట్స్ అనమాట. ఇందులో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించిన సీడ్స్ అయితే అమ్ముతున్నారు. తర్వాత ఇవి చూసారు కదా, ఇవి వచ్చేసి వెల్లుల్లిపాయలండి. చాలా ఫ్రెష్గా ఆర్గానిక్గా పండించినవి అంట. అవి కూడా సేల్ చేస్తున్నారు. అలానే ఈ పాట్స్ చూసారు కదా, తులసి కోటలు అండి. అవి చాలా బాగున్నాయి కదా, పింగాణి టైప్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నవి వచ్చేసి ఐరన్తో చేసిన స్టాండ్లు. పెద్ద పెద్ద గార్డెన్ని మెయింటైన్ చేసే వాళ్ళకి ఇవి బాగా యూజ్ అవుతాయి. ఇక్కడ కొన్ని స్టాల్స్లో అయితే 4 పూల కుండీలు 100 రూపాయలు, అలానే 5 పూల కుండీలు 150 రూపాయలు, ఇలా అంటే సైజులను బట్టి అవైలబుల్గా అయితే ఉన్నాయి. వర్మీ కంపోస్ట్ కూడా అయితే సేల్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నవి వచ్చేసి బోన్సాయి మొక్కలండి. అసలు చూడడానికి ఎంత ముద్దుగా ఎంత అందంగా ఉన్నాయో కదా. చూడడానికి ఎంత బాగుంటాయో, వీటి మెయింటెనెన్స్ కూడా అంతే కష్టం. ఎందుకంటే వీటికి ఎరువులు ఎక్కువగా అవసరం అవుతాయి. అలానే 2-3 సంవత్సరాలకు ఒకసారి కొత్త కుండీల్లో మార్చాలి. లేదంటే ఇవి సైజు పెరుగుతూ ఉంటాయండి. మనము కుండీల్లో మార్చిన ప్రతిసారి కూడా అడుగున పెరుగుతున్న వేళ్లని కొంచెం వరకు కత్తిరించి వేరే కుండీల్లోకి మార్చుకోవాలి. అలానే వీటిని 4-6 గంటల పాటైనా ఎండలో ఉంచుకోవాలి. మనము బయట పెట్టినట్టయితే ఓకే, కానీ ఇంట్లో పెట్టుకున్నట్లయితే తప్పకుండా కిటికీ పక్కనే పెట్టుకోవాలి, ఎండ తగిలేలా. అలానే ఈ స్టాల్ చూసారు కదా, ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎదురుగా ఒక బొమ్మ లాంటిది కనిపిస్తుంది కదా, దాని పక్కన ఒక లెమన్ ట్రీ అయితే ఉంది. ఇదేనండి, చూడండి అసలు. ఇది వచ్చేసి టేబుల్ లెమన్ అంట. అసలు చెట్టు అంతా నిమ్మకాయలతో ఎంత బాగుందో. ఇక్కడ చూడండి, ఈ మొక్కని ఎంత చక్కగా డిజైన్ చేశారో. దీనికి ఒక కపుల్ బొమ్మ అయితే కట్టి చక్కగా వాళ్ళు ఉయ్యాలూతున్నట్టు అయితే పెట్టారు. చాలా చాలా బాగుంది. ఇలాంటి చిన్న చిన్న ఐడియాస్తో మనము గార్డెనింగ్ని మరింత అందంగా అయితే మార్చుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు చూస్తున్న ఈ మొక్క అయితే 25 years అంటండి దానికి. అంటే ఆ మొక్క కుండీలో నాటిన తర్వాత 25 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే కాయలు కాస్తుందంట. అంటే ఇప్పుడు దాని వయసు వచ్చేసి 25 years అనమాట. ఈ స్టాల్లో మనం ఇంట్లో ఎక్కువగా ఉపయోగించే పచ్చిమిరపకాయలు, టమాటా, టేబుల్ లెమన్, అట్లానే కొత్తిమీర, పుదీనా ఇలాంటివన్నీ కూడా హ్యాపీగా మనం ఇంట్లోనే టెర్రస్ గార్డెనింగ్ ద్వారా పండించుకోవచ్చు అనడానికి ఎగ్జాంపుల్గా అయితే ఈ స్టాల్ ఉంది ఇక్కడ. సో ఇదండి వాళ్ళ వీడియో. మీరు ఎవరికైనా గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉండి మొక్కలు కావాలనుకుంటే కనుక, స్పెషల్గా కావాలనుకుంటే కనుక తప్పకుండా ఒకసారి ఇక్కడికి విజిట్ చేయండి. ఈ ఒక్కరోజు మాత్రమే టైం ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.